మీ ముందుకు వచ్చేసాను ఇంకో న్యూస్ తీసుకొని. తగ 4 రోజుల చర్చయాసమైన న్యూసే. మీకు అందరికీ తెలిసిందే, అంత సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో ఎక్కడ పడితే అక్కడ అదే న్యూస్ నడుస్తుంది. మీకు తెలుసు కదా, శాంతి అండ్ మదన్ మోహన్ మధ్యన జరిగిన విషయాలు మీడియా ద్వారా అందరికి తెలుస్తున్నాయి, చర్చలో వస్తున్నాయి. తగ 4 రోజులుగా అదే టాపిక్స్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అదే డిస్కషన్ ప్రతి ఛానల్లో వస్తుంది. సో దాని గురించి నేను కూడా చెప్దామని మీ ముందుకు వచ్చేసాను. శాంతికి అండ్ మదన్ మోహన్కి మధ్యన జరిగిన విషయాలు ఏంటి? మదన్ మోహన్ శాంతి వాళ్ళ హస్బెండ్ అన్నమాట. సో ఆయన మదన్ మోహన్ ఒక ఎలిగేషన్ చేశారు శాంతికి. అదేంటి, ఎవరైతే బాయ్ పుట్టాడు కదా రీసెంట్గా 2003లో, ఆ బాయ్ నాకు పుట్టలేదు, నాకు సంబంధించిన ఆయన కాదు, ఆ బిడ్డ నాకు పుట్టలేదని ఎలిగేషన్ చేస్తున్నారు. ఎవరు? మదన్ మోహన్ గారు. సో మదన్ మోహన్ గారు చాలా ఒక 4 టాపిక్స్ అయితే తీసుకొచ్చారు. ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేది అక్కడ అది ఎంక్వైరీలో ఏం తెలుస్తున్నారు మదన్ మోహన్ గారు అంటే జనవరిలో వచ్చారంట, అవుట్ ఆఫ్ ఉండేనంట. సో జనవరిలో వచ్చిన తర్వాత ఇన్ని 4 to 5 months అన్ని కలెక్ట్ చేశారంట ఇన్ఫర్మేషన్. తర్వాత మీడియాకు వచ్చారు. ఇప్పుడైతే ఎవరైతే బిడ్డ పుట్టారు కదా, ఆ బిడ్డ నాకు సంబంధించిన కాదు, నేను తండ్రిని కాదు, కానీ నాకు శాంతికి డైవర్స్ కాలేదు, అసలు లీగలీ డైవర్స్ ఇప్పటి వరకు కాలేదు, జస్ట్ అండర్స్టాండింగ్లో ఒక పేపర్ రాసుకున్నాం 2016లో అని శాంతి గారు చూపించారు కదా ప్రెస్ మీట్లో అందరికీ. 2016లో పేపర్ రాసుకున్నాము మా ఇద్దరి మధ్యన మ్యూచువల్గా అండర్స్టాండింగ్గా, లీగల్గా కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్గా రాసుకొని మేమిద్దరం విడిపోయాము. ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సుభాష్ రెడ్డి నాకు భర్త, నేను సుభాష్ రెడ్డిని చేసుకున్నాను అని శాంతి గారు అయితే చెప్తున్నారు. సుభాష్ రెడ్డి ఆ బిడ్డకు తండ్రి, మదన్ మోహన్ కాదు. మదన్ మోహన్ గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, మా ఇద్దరి మధ్యన ఎప్పుడో విడాకులు. సుభాష్ రెడ్డి నాకు భర్త, నేను సుభాష్ రెడ్డిని చేసుకున్నాను అని శాంతి గారు అయితే చెప్తున్నారు. సుభాష్ రెడ్డి ఆ బిడ్డకు తండ్రి, మదన్ మోహన్ రెడ్డి కాదు. మదన్ మోహన్ గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, మా ఇద్దరి మధ్యన ఎప్పుడో విడాకులు. మీన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్గా మేమిద్దరం విడిపోయాము. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు నాకు తెలియదు, ఇప్పుడు ఎందుకు అన్ని తీస్తున్నాడు టాపిక్స్, ఆయనకు నాకు సంబంధమే లేదు, ఆయన నాకు చాలా ఇది చేస్తారు అది చేస్తారని ప్రెస్ మీట్లో అయితే చెప్పారు కదా. అలా నడుస్తున్న స్టోరీ ఇది. శాంతి గారు అయితే చెప్పారు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మదన్ మోహన్ గారు ఇంకోటి ఏమన్నారు, శాంతి నాకు చెప్పింది, నేను విజయ్ సాయి రెడ్డితోనే చేశాను ఈ బిడ్డ విజయ్ సాయి రెడ్డిది అనేసి టాపిక్ అయితే వచ్చిందంట. శాంతి గారే మదన్ మోహన్కి చెప్పారంట. సో ఆ టాపిక్ కూడా తీశారు. మదన్ మోహన్ గారు ఏదన్నారంటే, ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనేది ప్రూవ్ చేయమనండి, నేను వెళ్ళిపోతా, ఎందుకంటే ఫ్యూచర్లో నాకు ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత నా తండ్రి ఇతని ఆస్తిలో వాటా కావాలి అది ఇది అని అంటాడు. ఫ్యూచర్లో నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ట్విన్స్ అంట అండి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. నేనైతే ఏదైతే ఎర్న్ చేసుకుంటాను, సేవింగ్స్ చేసుకుంటాను, వచ్చేసి తీసేసుకుంటే దావా వేస్తే ఎలా, సమ్వాట్ క్వశ్చన్ అయితే డిస్కషన్ నడుస్తుంది. మదన్ మోహన్ గారు అయితే శాంతికి అన్నారు, ప్రూవ్ చేసేసుకో అమ్మ, నువ్వైతే ఎవరు ఈ బిడ్డకు తండ్రి. మదన్ మోహన్ గారు అయితే చెప్పారు 2 పేర్లు అయితే, మనకు సుభాష్ రెడ్డి అండ్ విజయ్ సాయి రెడ్డి గారు. విజయ్ సాయి రెడ్డి మీకు తెలిసింది కదా, వైసీపీ సీనియర్ నేత. సో వాళ్ళ పేరు, ఇంకోటి సుభాష్ రెడ్డి అడ్వకేట్ పేరైతే వస్తుంది తెరపైకి అయితే. వీళ్ళిద్దరు ప్లస్ నాది కూడా తీసుకోండి అనేసి అంటున్నారు మదన్ మోహన్ గారు. మదన్ మోహన్ది ప్లస్ విజయ్ సాయి రెడ్డిది ప్లస్ సుభాష్ రెడ్డిది, వీళ్ళందరూ డిఎన్ఏతో ఏ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో చేపియండి, నాకు ప్రూవ్ చేయండి అనేసి అయితే మదన్ మోహన్ గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారండి మాలో. దాని తర్వాత మనకి శాంతి గారు ఇచ్చారు ప్రెస్ మీట్, నా తప్పు లేదు, ఇది లేదు. విజయ్ సాయి రెడ్డి గారు పెద్దవాళ్ళు, విజయ్ సాయి రెడ్డి పెద్దవాళ్ళు, వాళ్ళ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, వాళ్ళకి నాకు సంబంధం కలపొద్దు, నాకు నా బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అనేసి డిక్లేర్ అయితే చేశారు. కుండ బద్దలు కొట్టేశారు, మీన్స్ చెప్పారు. మరి ఇక్కడ ఏంది నిజం అనేది మనకైతే తెలీదు. ఏదైతే మనకి
డిస్కషన్లో నడుస్తుందో సోషల్ మీడియాలో నడుస్తుందో దాన్ని బట్టి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మొత్తానికి అదే టాపిక్ నడుస్తుందండి. మదన్ మోహన్ రెడ్డి గారు డ్యామ్ షోర్గా DNA టెస్ట్ అయితే కావాలని చేస్తే కూర్చున్నారు. ఎవరిది అంటే విజయసాయి రెడ్డి వైసీపీ సీనియర్ నేత, సుభాష్ రెడ్డి అడ్వకేట్, మదన్ మోహన్ వీళ్ళందరూ DNA అయితే కావాలి అనేసి అంటున్నారు. శాంతి గారు అయితే ఇంకోటి ఇచ్చారు ఇంటర్వ్యూ, ఏదైనా చేసుకో, కోర్టుకి వెళ్ళిపో, ఏమైనా చేసుకో, నేనైతే ముందుకు రాను అనేసి చెప్పారు. ఏమైనా డిక్లేర్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఎవరి తండ్రి అనేది నాకు తెలుసు, మీకు చెప్పని అవసరం లేదు, నీకు నాకు సంబంధం లేదు అనేసి అయితే మదన్ మోహన్ గారికి అనేసింది శాంతి. చూద్దాము ఈ కథలో ఎన్ని మలుపులు వస్తాయో, ఎన్ని అది ఎలా తెలుస్తుందో, ఎలా చేస్తారో. మళ్ళీ మనం మదన్ మోహన్తో కూడా ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను, వారితో కూడా ఇంటర్వ్యూ చేసి ఛానల్ వేస్తాను, ఏమంటారో చూద్దాము. అంటే ఇద్దరు సైడ్స్ ఏదైతే టాపిక్స్ నడుస్తున్నాయో మీకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ మీరు అందరు చూసుంటారో, అది కూడా నేను చెప్దామని ముందుకు వచ్చాను. సో మదన్ మోహన్ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం, మన ఛానల్లో చేద్దాము, ఏం చెప్తారో ఏంటో అనేది. సో మదన్ మోహన్ ఎలిగేషన్ టాపిక్స్ మీన్స్ అలా అయితే చెప్పారు క్వశ్చన్స్, మళ్ళీ శాంతి గారు ఇలా చెప్తున్నారు. సో ఏది కరెక్ట్ ఏంటో అనేది మనకు తెలీదు. సో దీని మీద అప్డేట్స్ నేను చెప్తూనే ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చిన ఇలాంటి ఈ వీడియో అని కాదు, ఇలాంటి చాలా నాలెడ్జ్ వీడియోస్, న్యూస్, ఫిలిం న్యూస్, సాంగ్స్, ఎవ్రీథింగ్, రీల్ సాంగ్స్ కూడా ఎవ్రీథింగ్ చేస్తానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ గైస్, బాయ్.